ఐపీఎల్ మ్యాచ్లు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద జట్లు బోల్తా పడుతున్నాయి. కొందరు ఆటగాళ్ల ఆట తీరు అందరినీ మెప్పిస్తోంది. అయితే ఏప్రిల్ 5న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కాసేపు నిద్రపోయాడు. రాజస్థాన్ బ్యాటింగ్ జరుగుతున్నంతసేపు అతను స్టేడియం డ్రెస్సింగ్ రూమ్లో దుప్పటి కప్పుకుని మరీ నిద్ర తీశాడు. ఇన్నింగ్స్ తర్వాత తమ ఫీల్డింగ్ రావడంతో ముఖం కడుక్కుని గ్రౌండ్లో దిగి గడగడలాడించాడు. అంతసేపు హాయిగా నిద్రపోయి ఫ్రెష్గా గ్రౌండ్లోకి దిగి ఊచకోత కోశాడు. అద్భుతమైన స్పెల్తో జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. ఆర్చర్ డ్రెస్సింగ్ రూమ్లో నిద్రపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అతడు కునుకు తీసిన తర్వాత గ్రౌండ్లోకి దిగి ధనాధన్ వికెట్లు తీయడంపై చర్చించుకుంటున్నారు. ఒక నిద్ర తీసి వస్తే మంచి ఫోకస్ ఉంటుందని కామెంట్లలో రాసుకొస్తున్నారు. రాజస్థాన్ తర్వాత పంజాబ్ సెకండ్ బ్యాటింగ్కు దిగింది. ఫుల్ నిద్రలోంచి లేచి ముఖం కడుక్కొని బౌలింగ్ వేయడానికి వచ్చాడు జోఫ్రా ఆర్చర్. వచ్చి రాగానే తన రా పేస్ ఆటతో తొలి ఓవర్లోనే కీలక వికెట్లు తీశాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రియాంష్ ఆర్యను బౌల్తా కొట్టించాడు. ప్రియాంష్ ఆర్యను డకౌట్ చేసిన ఆర్చర్ భయంకరమైన ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ను బౌల్ చేశాడు. దీంతో పేకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయింది పంజాబ్ కింగ్స్. ఇక చివర్లో హర్షదీప్ సింగ్ వికెట్ కూడా తీశాడు ఆర్చర్. అలా ఆర్చర్ రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను 3 వికెట్లు తీసి గట్టిగా దెబ్బకొట్టాడు. కాగా వాస్తవానికి ఈ సీజన్లో మొదటగా ఆర్చర్ అంతగా రాణించలేదు. తొలి 2 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండానే ఏకంగా 109 పరుగులు సమర్పించుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అయితే అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులిచ్చాడు. అయితే గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. తన బ్రిలియంట్ స్వింగ్ అండ్ పేస్ బౌలింగ్తో 1 వికెట్ తీసి 13 పరుగులే సమర్పించుకున్నాడు. ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ పై కూడా అదే ఫైర్ అండ్ ఎనర్జీతో చెలరేగాడు. ఆర్చర్ రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో రాణించడంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.